ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ 2023 బ్యాచ్ కు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన సోహాల్ చౌదరిగా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యపై అధికారులు విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ 2023 బ్యాచ్ కు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన సోహల్ చౌదరిగా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యపై అధికారులు విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ 2023 బ్యాచ్ కు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన సోహాల్ చౌదరిగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఆదిలాబాద్ జిల్లా వైద్య కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ తోటి విద్యార్థులు చెప్పారు. అయితే కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితమే రిమ్స్ డైరెక్టర్ అదేవిధంగా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాని అసలు ఏం జరిగింది అనేది హాస్టల్లో వాకప్ చేశారు. విద్యార్థులు సైతం మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతను 2023 బ్యాచ్ చెందిన ఎంబీబీఎస్ చదివే విద్యార్థిగా హాస్టల్ తోటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ఇటీవలే ఎగ్జామ్స్ అయితే ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థి చదువులో మంచి టాలెంట్ ఉంది, బాగా చదివే విద్యార్థి. కానీ కారణం ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. వైద్య విద్యార్థులంతా ప్రస్తుతం మార్చిరి వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని కాసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి మార్చిరికి తరలించారు. తోటి విద్యార్థి మరణాన్ని మిగతా విద్యార్థులు జీర్ణించుకోలేని ఆ పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. ఒక విధంగా అతన్ని అంత బాగా చదివే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి అనేది వాళ్లకు వంటి ప్రశ్నగా మారింది. ముఖ్యంగా రిమ్స్ డైరెక్టర్ తో పాటు పోలీసులు సైతం దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.